ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్ నాగోబా దేవాలయంలో జాతర ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. అమావాస్య రోజు అర్ధరాత్రి మహాపూజతో ప్రారంభమైన ఉత్సవాలు ఈ నెల 23వ తేదీ వరకు కొనసాగనున్నాయి. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భారీగా ఆదివాసీలు హాజరవుతున్నారు. ప్రతిరోజు సుమారు 20,000 మంది పైగా భక్తులు జాతర ఉత్సవాలకు తరలివస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 22న కేస్లాపూర్లో దర్బార్ నిర్వహించనున్నారు. కేస్లాపూర్ నాగోబా దేవాలయంలో కొనసాగుతున్న జాతర ఉత్సవాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. భక్తులు పోటెత్తారు. మహాపూజతో ప్రారంభమైనటువంటి నాగోబా జాతర ఉత్సవాలకు ప్రతిరోజు కూడా వేలాది సంఖ్యలో భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు పక్కనున్నటువంటి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. ప్రతిరోజు కూడా వేలాది సంఖ్యలో భక్తులు వస్తున్న నేపథ్యంలో భక్తులకు కావాల్సిన వసతులు కల్పిస్తున్నారు చూడొచ్చు. ఆలయ ప్రాంగణం అంతా కూడా భక్తులతో సందడిగా మారినట్టుగా చెప్పుకోవచ్చు. కోరిన కోరికలు తీర్చే దైవంగా నాగోబాకు పేరుంది. అమ్మ చెప్పండి, ఎవ్రీ ఇయర్ వస్తారా? ఎట్లా ఉంది నాగోబా? ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ఏర్పాట్లు అన్నీ చాలా ఉన్నాయి. ప్రతి ఇయర్ ఆనందంగా ఉంది. మెశ్రమ్ వంశస్థులు అందరూ వచ్చి కాలినడకన వెళ్ళి గంగా జలాన్ని తీసుకొచ్చి ఇక్కడ అభిషేకం, అమావాస్య రోజు అభిషేకం చేయడం అనేది ప్రత్యేకము. అందరూ భక్తులు వచ్చి తన మనస్ఫూర్తిగా వాళ్ళని పూజించి మొక్కుకొని వెళ్ళడం, కోరికలు కోరుతాయని వాళ్ళు నమ్మడము ఇక్కడ ఈ పూర్వం నుంచి వస్తున్న ఆనవాయితీ. ఇంకా సౌకర్యాలు అయితే చాలా బాగున్నాయి. ప్రతి నేనైతే అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ దర్శించుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. మొత్తంగా చూడొచ్చు, చాలా రకాలుగా పూజాది కార్యక్రమాలు కొనసాగుతుంటాయి. మేశ్రం వంశాలకు సంబంధించి వాళ్ళ ఆచార వ్యవహారాలకు సంబంధించిన వాటిపైనే పూజాది కార్యక్రమాలన్నీ కూడా ప్రతిరోజుగా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా పెర్సా పెన్, బాన్ పెన్, ఇట్లా వేదాల పూజ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ పూజా కార్యక్రమాలు ప్రత్యేకంగా చెప్పుకుంటారు. ముఖ్యంగా ఏదైతే మేశ్రం వంశస్థులకు ప్రధానంగా వాళ్ళ చేతుల మీదగానే ఇక్కడ అన్ని కూడా కార్యక్రమాలన్నీ కూడా సాంప్రదాయబద్ధంగా జరుగుతూ ఉంటాయి. పెళ్ళైన కొత్త కోడలు, ఏడాదిలోపు పెళ్ళైన కొత్త కోడళ్ళను పరిచయ కార్యక్రమాలు మేశ్రం వంశులకు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దీంతో పాటు వివిధ రకాల పూజాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. దాదాపు నెల రోజుల పాటు ఏదైతే పుష్యమాసం ప్రారంభమైన మొదటి రోజు నుంచి కూడా చివరి అమావాస్య రోజు వరకు కూడా నెల రోజుల పాటు ప్రతిరోజు కూడా ప్రత్యేకంగా కార్యక్రమాలు ఉంటాయి. మొదట ప్రచార రథాన్ని ప్రారంభించి మట్టి కుండలను తీసుకురావడం, అదేవిధంగా నాగోబా దేవాలయం నుండి గోదావరికి కాలినడకన వెళ్ళి జలము అభిషేకం కోసం, నాగోబా అభిషేకం కోసం నది నుండి కాలినడకన వెళ్ళి తీసుకురావడం, మార్గం మధ్యలో ప్రత్యేక పూజలు కొనసాగించడం, మర్రి చెట్టున నీడ సేద తీరడం ఇవన్నీ కూడా ప్రత్యేకంగా చెప్పుకుంటారు. మొత్తంగా వేలాది సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ప్రతిరోజు కూడా భక్తులకు సంబంధించి అన్ని రకాల వసతులు కల్పిస్తున్నారు. సాంప్రదాయబద్ధంగా జరిగే పూజాది కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన వారంతా కూడా ఇక్కడ వచ్చి సేవా కార్యక్రమాలు కూడా పాల్గొంటున్నారు. ముఖ్యంగా స్వచ్ఛంగా సంస్థలు కానీ లేకపోతే ఆదివాసీ సంఘాలకు సంబంధించిన సంస్థల నుంచి కూడా చాలామంది వచ్చి సేవ చేస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా వాలంటరీగా సర్వీస్ చేస్తూ ఉన్నారు. దీంతోపాటు 22వ తేదీ ఇక నిర్వహించే ఉత్సవాల భాగంగా 22వ తేదీ దర్బార్ కొనసాగుతుంది. దర్బార్లో ఆదివాసీ సమస్యలపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇందులో ఈసారి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు కూడా పేర్కొంటారని చెప్తూ ఉన్నారు. ఆలయ ప్రాంగణం అంతా కూడా సందడిగా మారిన కనిపిస్తుంది. ఆలయంలో చాలా రకాల పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. చాలా సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు. ఇంతకుముందు వచ్చిందా? ఇదే మొదటిసారి? లేదు, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి వస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడికి వస్తే మంచి నమ్మకం. కోరిన కోరికలు తీరుతాయని అంటున్నారు కదా? నిజమే, కోరిన కోరికలు అన్ని తీరుతాయి ఇక్కడికి వస్తే. అధికారులు చాలా బాగా ఏర్పాట్లు చేస్తారు. అన్ని చాలా బాగుంది. మేము ఊట్నూరు నుంచి వస్తున్నాం. మొత్తంగా చాలా మంది భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. ప్రత్యేకంగా పూజాది కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కోరిన కోరికలు తీరుతాయనేది వీళ్ళ నమ్మకం, భక్తుల నమ్మకం అంటున్నారు. ఖచ్చితంగా ప్రతిసారి కూడా నాగోబా ఉత్సవాల్లో తమ వంతుగా ఖచ్చితంగా వచ్చి పార్టిసిపేట్ అవుతామని చెప్పి భక్తులు పేర్కొన్న పరిస్థితి. కెమెరా శ్రీనివాస్, HN TV, నాగోబా.